కొత్త సర్కార్, కొత్త ముఖ్యమంత్రి, కొత్త చిన్న ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు, కొత్త స్పీకర్, కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ప్రతిపక్షం తోటి అంతా కొత్తగా ఉన్నదబ్బా. అయితే పదవొచ్చుడంటే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయాలి రూల్స్ ప్రకారం. 119 మందిలా 118 మంది అప్పుడే చేసిండ్రు గాని కేసీఆర్ సార్ ఒక్కందే పెండింగ్ పడిండే. ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ కు సుతరాలే ఆపరేషన్ అవుడుతోటి. ఇప్పుడు పానం జరంత అల్కగా అయినట్టుంది. ఇయాలొచ్చిండు, చూద్దాం పాండ్రి మరి ఎట్లా నడిచిందో. రయ్యమని కొత్త బెంచ్ కారు వచ్చి అసెంబ్లీ ఆకిట్ లాగానే పార్టీ వాళ్ళంతా రౌండ్ అప్ చేసిండ్రు. పెద్దసార్ చిన్నగా కారు దిగి కట్టబట్టుకొని నడుస్తుంటే జర సైసరాదుర్రా నాయన, సార్ వచ్చింది ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పాత మంత్రులు, పాత ఎమ్మెల్యేలు, గెలిచినోళ్ళు ఓడినోళ్ళు అంత వచ్చే వరకు ముఖ్యమైన వాళ్ళనే లోపలికి ఇడిచిండ్రు పోలీసులు. ఆగో సార్ కవుపడాలని శనార్థి చెప్పాలని ఆత్రమాత్రం ఎట్లా చేస్తున్నారో మెల్లగా ఆఫీసులకు వచ్చి స్పీకర్ ప్రసాద్ సార్ కు శనార్థి చెప్పిండు. ఇంతలోనే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సార్ వచ్చిండు. అటెనక గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం. తెలంగాణ శాసనసభ్యుడిని నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణించాను. రిజిస్టర్ల సంతకం చేయగానే ఒకలేనుకోగలు పువ్వుల గుర్తులు ఇచ్చుడు నడిచింది. ప్రసాద్ సార్ అసెంబ్లీ బ్యాగ్ ఇస్తే శ్రీధర్ బాబు సార్ ఐడి కార్డు ఇచ్చిండు. ఈ కార్యం అయిపోగానే ఆన్నే ఉండే బీఆర్ఎస్ ఆఫీస్ కు వచ్చి పూజలు చేసి అసెంబ్లీలో పార్టీపై బాధ్యతలు తీసుకున్నాక సార్ దీవెనార్తి కోసం లైన్లు కట్టిండ్రు లీడర్లంతా. గెలిచి 2 నెలలు అయింది కానీ ఫామ్ హౌస్ లో కాలు జారి పడితే 20 ఆపరేషన్ అయి ఇన్ని రోజులు రాలే అసెంబ్లీకి. కట్టబట్టుకొని చిన్నగా నడవస్తుందని ఇవాళ వచ్చి ప్రమాణం చేసిండు అన్నట్టు. ఇక దబ్బున్నే గులాబీ భవన్ లో సుత అడుగు పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో పార్టీని ఉరికిస్తాడట. ఈడికెళ్ళి ఎమ్మెల్యేలను దోల్కపోయి ఇంట్లో మీటింగ్ పెట్టిండు 4 గంటలు. అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్లు ఏం చేయాలి, పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లా గెలవాలనో సలహాలు ఇచ్చిండట సారు.